హాయ్ గైస్, దిస్ ఇస్ మిస్టర్ పండు 39. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే, మనకి మ్యాటర్లకి వెళ్ళే ముందు ఫస్ట్ నిన్న ఎపిసోడ్ ఎంత మంది చూసారో కింద నాకు హాయ్ అని చెప్పేసి కామెంట్ చేయండి. అసలు ఎంతవరకు ఎపిసోడ్ని వాళ్ళ టీఆర్పీ కోసం పెంచుకున్నారు, వాళ్ళ బిగ్ బాస్ ఎవరికో సపోర్ట్ చేయడానికి అయితే తీసుకున్నారు నిన్న ఎపిసోడ్ అంతా అని ఎంతమంది కనిపించిందో కింద నాకు కామెంట్ చేయండి మాటిన కానీ. అండ్ మనకి ఈరోజు వీడియోలో టాపిక్ ఏంటంటే, నిన్న గౌతమ్ని షటప్ అనేంత తప్పు గౌతమ్ చేశాడా అంటే ఇంకా ఎవ్వరు నాగార్జున సార్ అట్లా ఎవ్వరు మధ్యలో ఇన్వాల్వ్ అవ్వడం. దానికి ముందే కదా విష్ణుప్రియ అని వీడియోలు చూపించి కూడా అందరూ విష్ణుప్రియది తప్పని చెప్తుంటే, రోహిణి తప్పు అంటుంటే, రోహిణి ఏమన్నా మాట్లాడుతుందా? కూర్చొనే ఉంది కదా, విష్ణుప్రియనే కదా మధ్యలో సార్ ఫుల్ ఫుటేజ్ చూపిలేదు సార్, నా తప్పు బ్లేమ్ అని మీరు అంటున్నారు సార్, తప్పు సార్ అని విష్ణుప్రియ మధ్యలో మాడుతుంటే, లేదమ్మా కూర్చోమ్మా నాగార్జున సార్, లేదమ్మా కూర్చో విష్ణు కూర్చో అని మాట్లాడుతున్నాడు. అదే ఇంటరప్ట్ మళ్ళీ గౌతమ్ సార్ అది నేను ఎక్స్ప్లెనేషన్ అంటే షటప్ అనేంత తప్పు ఏం జరిగింది అక్కడ? ఎవరినన్నా తప్పు ఏలెత్తి చూపించాడు, లేకుంటే ఎవరినన్నా తప్పుగా దూషించాడా, తప్పుగా మాట్లాడా? అసలు షటప్ అనేంత పెద్ద ఇష్యూ ఏమైంది అక్కడ? అసలు ఇష్యూ జరిగిన వాళ్ళని వదిలేసి గౌతమ్ నోరు మూపించాలి అని కట్టుగట్టిన ప్లాన్ ఇది. అది ఎట్లాంటి ప్లాన్ ఏంటనేది నేను చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. కంపల్సరీ నోరు మూపించాలి అని చెప్పేసి వేసిన ప్లాన్ ఇది. అంటే గౌతమ్ నోరు మూసుకొని పోవాలి, నామినేషన్లు ఇంకా మాట్లాడకూడదు. దానికి ఫర్దర్గా గౌతమ్కి తగిన దెబ్బ కూడా మీతో మాట్లాడి షేర్ చేస్తాను. అండ్ మరి మిగిలిన వాళ్ళు అసలు ఇంటరఫ్ అవ్వలేదా? ఎవరితో మధ్యలోకి రాలేదా? ఎప్పుడు నాగార్జున సార్ వస్తారు సార్ అని ఎప్పుడు మాట్లాడలేదా? అంటే గౌతమ్ ఊకే చిరాకు తెప్పిస్తా అని చెప్పేసి నాగార్జున సార్ కూడా చెప్తున్నాడా? అంటే నాగార్జున సార్ ఏమంటాడు, గ్రూప్ ఆడితే తప్పేముంది అంటాడు. గ్రూప్ ఎప్పుడు ఆడినాడని చెప్పేసి నాగార్జున సారే చెప్పాడు. ఓజీ క్లాన్ వైల్డ్ కార్డ్ సెంటర్ అయ్యే ముందు 5th వీక్ లో వీళ్ళు గ్రూప్ గా మాట్లాడుకున్నారంట. అంటే దాని తర్వాత ఇంకా గ్రూపే ఆడలేదు. నిన్నే కదా విష్ణుప్రియ పృథ్వీ కలిసి గ్రూప్ గా ఆడింది. నిన్నే కదా విష్ణుప్రియ యష్మి పృథ్వీ కలిసి ఆటలో గ్రూప్ గా ఆడింది. వాళ్ళే కదా ఒప్పుకుంది, మేము ముగ్గురం కలిసి ఆడడం, మీ ఇద్దరిని తీసేయడానికి అని చెప్పేసి వాళ్ళే అన్నారు కదా. తర్వాత వాళ్ళు ఆడుకున్నారు, ఓకే. కానీ ఫస్ట్ గ్రూప్ గా స్టార్ట్ చేశారు కదా. నిన్నే కదా తేజాని గ్లాసులు నెట్టేసింది పృథ్వీ కలిసి విష్ణు కలిసి. ఎవరు ఆ పని చేయలేదే, వాళ్ళిద్దరే చేశారు. మొత్తం అక్కడ సినారియో మొత్తం చీఫ్ టాస్క్ జరిగినప్పుడే కదా. అవెందుకు మాట్లాడలేదు? ఇక్కడ రోహిణి చీఫ్ అయింది, మెగా చీఫ్ ది, దానికోసం మాట్లాడినట్టు అనిపించలేదు నాకైతే నాగార్జున సార్. జస్ట్ స్టార్టింగ్ లో వచ్చి ఊకే చప్పట్లు కొట్టేసి ఇంకా దాన్ని పక్కన పెట్టేసినట్టే ఉంది. ఎవరైనా చీఫ్ అయినప్పుడు ఆయన అప్రిషియేట్ చేసి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఆమె గురించి మాట్లాడి మొత్తం కన్వర్జేషన్ అట్లా ఉంటుంది. క్లాప్స్ కొట్టేసి జస్ట్ అది చెప్పేసి లోపలికి రామ్మా, అది కన్వెన్షన్ లోపలికి అంటే అసలు వాళ్ళు డిసైడ్ అయిపోయారు మొత్తానికి ఏదొకటి చేసి కే బ్యాచ్ నే గెలిపిద్దామని. నేను ఇప్పుడు చెప్తున్నాను చూడండి, 100కి 100% బిగ్ బాస్ కే బ్యాచ్ ఉన్నారు. మీరు ఎంతమంది వైల్డ్ కార్డ్ కి బ్యాచ్ ఉన్నారు, రోహిణికి అవినాష్ కి బ్యాచ్ ఉన్నాడు, వాళ్ళని పంపించడం లేదు, వాళ్ళు నామినేషన్లు ఇస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ నామినేషన్లు వేయండి. మీరు అపోజిషన్ లో ఉన్నారు కదా, అందరు గ్రూప్ లాగానో లేకపోతే సింగిల్ గానో వాళ్ళు నామినేట్ చేయమని చెప్పండి. వాళ్ళు నామినేట్ చేస్తే ఆటోమేటిక్ గా వాళ్ళు నామినేషన్లకు వస్తారు. వాళ్ళు నామినేషన్ చేయక, వీళ్ళు తప్పులు లేక వాళ్ళు రాక బిగ్ బాస్ ఏం చేస్తాడు? బిగ్ బాస్ కోరుకుంటుంది వాళ్ళని ఇంట్లో పెట్టడానికి కారణం ఒకటి వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేస్తారు. ఉన్న వాళ్ళకంటే ఉన్నవాళ్ళు సోది పాత కంటెస్టెంట్స్. వీళ్ళన్నా కొంచెం లేపుతారు ఎపిసోడ్ ని, వాళ్ళంతా సప్పగా పెట్టలేరు, వీళ్ళు లేపేస్తారు అని చెప్పేసి పెట్టుకుంటున్నాడు. అక్కడ ఆ ఇంటెన్షన్ అర్థం కాలేదా మీకు? టూ మచ్ అండి. ఇప్పుడు కూడా నేను నిన్న వీడియో చేస్తే ఇప్పుడు అర్థమైందిరా నువ్వు గౌతమ్ గాడికి పిఆర్ అంటే మాట్లాడతా, దాని గురించి కూడా మాట్లాడతా. గౌతమ్ పిఆర్ లో నిఖిల్ నిన్న ఎపిసోడ్ లోనే 2 ఫ్లిప్పులు చేశాడు, దాని గురించి కూడా మాట్లాడతా. ఇప్పుడు దాని గురించి మీరేమంటారో నేను ఆన్సర్ చూస్తా. నిఖిల్ ఎక్కడ ఫ్లిప్ చేశాడో కూడా అరవచ్చు. నేను విత్ ఇన్ ప్రూఫ్ నా ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ కూడా పెడుతున్నాను, వెళ్ళి చూడండి. యూట్యూబ్ లో పెట్టలేను, ఇన్స్టాగ్రామ్ వెళ్ళి పక్క మీరు చెక్ చేసుకోండి. ఎవరైతే నన్ను నువ్వు గౌతమ్ పిఆర్ఏ అంటున్నాడో వాళ్ళు వెళ్ళి ఒకసారి నేను ఎపిసోడ్ లో గౌతమ్ ఎన్ని ఫ్లిప్పులు చేశాడో దానికి సంబంధించిన వీడియోలు పెడుతున్నాను ఇన్స్టాగ్రామ్ లో, వెళ్ళి చూడండి. ఏమంటాడంటే, నిన్న గౌతమ్ ని ఒక స్నేక్ విషయంలో, సార్ నాకు గౌతమ్ స్నేక్ సార్ ఎందుకు అది అంటే నన్ను కొంచెం తప్పుగా అనుకుంటాడు, తప్పుగా తీసుకుంటాడు, నేను మంచిగా ఉంటానేది తన జెన్యూనిటీ నచ్చి, ఏంటి నిఖిల్ నోటి నుంచే వచ్చింది, జెన్యూన్ గా ఉంటాడు అని చెప్పేసి నేను క్లోజ్ అవుతున్నా అని చెప్పేసి. మరి మీకేం ప్రాబ్లము? పిఆర్ అంటున్నారు కదా కామెంట్స్లలో చాలా మంది, ఎవరైతే అంటారో వాళ్ళకి చెప్తున్నాను, అది కూడా నిఖిల్ ఫ్యాన్సే.
నువ్వు గౌతమ్ పిఆర్ మాకు తెలుసు, అది నబీల్ గురించి కూడా మాట్లాడతా. నిన్ను ఏ మిస్టేక్ చేశాడు, ఎంత పెద్ద ప్లాన్ వేద్దామని చూస్తున్నాడు, నబీల్ కూడా ఎట్లాంటి ప్లాన్ వేద్దామని చూస్తున్నాడు. మరీ మంచితనం, అతి మంచితనం, తనకి తానే వెన్నుపోటు అంటారు చూడు, తనకి తానే చెడు అని చెప్పేసి ఏదో అంటారు సామెత, అది తగులుతుంది నబీల్కి పక్కా. మీరు వెయిట్ చేయండి. ఎంత తోపు తురుమైనా సరే నీ క్యారెక్టర్ చక్కగా లేకపోతే, నీ మంచితనం ఆడ కనపడకపోతే నువ్వు డౌన్ఫాల్ అయిపోతావు. నీకు అర్థం కావట్లే నబీల్. నువ్వు నిన్న 2 రోజులు తప్పు చేసావు, ఫ్రైడే తప్పు చేసావు, సాటర్డే ఎపిసోడ్లో తప్పు చేసావు. అసలు నీకు వెన్నుపోటు పొడుస్తున్న వాళ్ళ సైడే నువ్వు మాట్లాడుతున్నావు, నీకు అది తెలియట్లా. బయటకు వచ్చి ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది. నబీల్ని ఎన్నిసార్లు బ్యాక్ బిచ్చింగ్ చేయలేదు వీళ్ళందరూ కలిసి. ఎవిక్షన్ సీల్డ్ బ్యాక్ బిచ్చింగ్ చేయలేదా? గౌతమ్కి సపోర్ట్ చేస్తున్నా, గౌతమ్ నబీల్కి సపోర్ట్ చేస్తున్నప్పుడు బ్యాక్ బిచ్చింగ్ చేయలేదా? నబీల్ని నామినేషన్లో పెట్టాలని పృథ్వీ బ్యాక్ బిచ్చింగ్ చేయలేదా? యష్మి ప్రేరణ మాట్లాడుతున్నప్పుడు బ్యాక్ బిచ్చింగ్ చేయలేదా నబీల్ గురించి, గౌతమ్ గురించి? ఆ శాండీ టాస్క్ లో మూటలు వేసేటప్పుడు అసలు నబీల్కి అయితే నాకు తెలిసినంతలో ఏ ఐడియా లేదు, గుడ్డిగా వాళ్ళని నమ్మేస్తున్నాడు. నాకైతే అదే అనిపించింది. దానివల్ల ఆయన పోలు ఆయనే తగ్గించుకుంటాను. నిజంగా చాలా 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 ఘోరం ఇది. నేను ఇన్ని మాటలు చెప్పాలని నబీల్ని నేను అప్రిషియేట్ చేద్దాం అనుకున్నా. మొన్నటిదాకా ఆ ఫైర్ వస్తుంది, ఆ టీషర్ట్ టాస్క్ లో ఆడి నేను చూసి ఇంకా నబీల్ తెస్తాడు బయటికి, ఫైర్ తెస్తాడు అనుకున్నా. అరే రోహిణి విషయంలో, ఆ శాండ్ వేసే విషయంలో అయితే నాకు పచ్చి ఘోరం అనిపించింది. అందరు ఎట్లేస్తున్నారు, నిఖిల్ కావచ్చు, ప్రతి ఒక్కరు ఎట్లేస్తున్నారు, నిదానంగా దాంట్లో వంపుతున్నారు. తీసుకొని పోయి ఇట్లా వేయడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఆ మిస్టేక్ ఎంత పెద్ద మిస్టేక్ అంటే, ఒక మనిషిని పర్టికులర్గా ఈ మనిషి నాకు వద్దు అని డిసైడ్ అయిపోయి నాకు అతనే కావాలి, పృథ్వీనే కావాలని ఒక గడ్జు పెట్టుకొని లోపల ఈమెను ఫస్ట్ నుంచి నాకు నబీల్ కూడా రోహిణి గురించి కొన్నిసార్లు బ్యాక్ బిచ్చింగ్ చేసినాడు. రోహిణి అట్లా తప్పు చేస్తుంది, అన్ని ఆమెనే చేస్తుంది, మళ్ళీ వేరే వాళ్ళ గురించి చెప్తుంది అది అని చెప్పేసి కొందరు చెప్తా ఉంటాడు. నబీల్కి తెలియకుండా నబీలే బ్యాక్ బిచ్చింగ్ చేస్తూ ఉన్నాడు అందరి గురించి. అది బయటకు వస్తూ ఉంది, మనకు కనిపిస్తూ ఉంది కదా. ఇంకేంటంటే మరి వాళ్ళని ఎందుకు షటప్ అనలేదు, మరి వాళ్ళు ఇంటరప్ట్ అయినప్పుడు వాళ్ళని ఎందుకు షటప్ అనలేదు? నేను మీ కంటెస్టెంట్ కాదని చెప్పేసి అప్పుడు ఎందుకు అనలేకపోయినా నాగార్జున సార్? అంటే మీకు ఇష్టం వచ్చిన స్క్రిప్ట్ రాసేసుకొని మీకు ఇష్టం వచ్చిన వ్యక్తిని విన్ చేసుకోవడానికి ఇంకా బిగ్ బాస్ ఎందుకు పెట్టాలి? బిగ్ బాస్ 8 అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? తెలుగు షోలో ఎందుకు పెట్టాలి? అసలు ఏం చేస్తున్నారు బిగ్ బాస్ అనే ఈ స్టార్ మా వాళ్ళందరూ కలిసి? ఎడిటింగ్లో క్లిప్పులు వేయరు, ఎపిసోడ్లో క్లిప్పులు వేయరు. సరే లైవ్లో తప్పు ఒకరిది ఉన్నా కానీ, ఇద్దరిది తప్పు ఉన్నా కానీ ఒకరినే బ్లేమ్ చేసినట్టు మాట్లాడి మొత్తం నేను ఎపిసోడ్ సినారియో మొత్తం గౌతమ్ని వేసుకున్నట్టుంది. పృథ్వీని ఏమన్నట్లేదు. పృథ్వీ అట్లా చేయమాకు, పృథ్వీ నా బుజ్జి కదా, నా కన్న కదా, అట్లా చేయొద్దు రేపటి నుంచి అన్నట్లుంది. గౌతమ్నేమో నువ్వు షట్టప్, డోంట్ రేప్. నాగార్జున సార్ అయితే అతి పెద్ద మాట అన్నాడు, వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడితే నువ్వు బొచ్చు కూడా విక్కోలేవు అని చెప్పేసి అని, ఇలా అంటే నీకు ఎలా ఉంటుంది అన్నాడు. మరి అంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. ఎంతవరకు కరెక్ట్ ఇది? అంటే ఒక మనిషి వైల్డ్ కార్డ్గా వచ్చి, నాకు నిజంగా చెప్తున్నాడు, గౌతమ్ కమ్బ్యాక్ నాకు బాగా నచ్చింది. అట్లా అని చెప్పేసి నేను సపోర్ట్ చేస్తున్నాను కాదు. ఎందుకు కమ్బ్యాక్ అంటే ఈ సీజన్ గురించి నేను చెప్పట్లేదు. లాస్ట్ సీజన్ గౌతమ్కి వచ్చిన నెగిటివిటీ ఎలాంటిదంటే, ఆల్మోస్ట్ అందరి కంటెస్టెంట్ల కంటే ఎక్కువ నెగిటివ్ వచ్చింది గౌతమ్కి లాస్ట్ సీజన్. ఆ అశ్వత్థామ కావచ్చు, ట్రోలింగ్స్ కావచ్చు, బయట మళ్ళీ తన సినిమాకి సోలో బాయ్కి డాన్స్ రాదు, అది రాదు, ఇది రాదు అని చెప్పేసి అంతా చేసి ఇప్పుడు అంత కమ్బ్యాక్తో మళ్ళీ ఇక్కడికి వస్తే మళ్ళీ ఫస్ట్ వీకే జనాలు నచ్చక ఓట్లు వెయ్యక ఎలిమినేట్ అవుతున్నాడు, రెడ్ వచ్చి ఎలిమినేట్ అయిపోయాడు అనే టైంలో మణికంఠ దానికి తాను సాక్రిఫైస్ చేసుకొని ఎలిమినేట్ అయితే అదొక ఏదో మణికంఠ ఇచ్చిన వరమో లేకపోతే ఏదో అనుకోండి, అదొక వచ్చింది అవకాశం వచ్చినప్పుడు తను ఎలా ప్రూవ్ చేసుకున్నాడు, అక్కడి నుంచి ఎలా నిలబడ్డాడు, అక్కడి నుంచి ఎలా పైకి వచ్చాడు, ఒక్క ఫ్లిప్ చేశాడా, ఒక్క గ్రూప్ గేమ్ ఆడాడా, ఒక్క ఫౌల్ గేమ్ ఆడాడా, లేకుంటే ఒక్కరిని ఏమైనా దూషించాడా? ఒక్కరు చూపించండి క్లిప్ గౌతమ్ని దూషించినట్టు, లేకపోతే వాళ్ళని వీళ్ళని తిట్టినట్టు, లేకపోతే గ్రూపిజంలో మాట్లాడుకొని వాళ్ళని నామినేట్ చేద్దామని మాట్లాడుకున్న ఒక్కరు చూపించండి. అంత కంబ్యాక్ ఇచ్చిన మనిషిని స్టార్ మా వాళ్ళు కావచ్చు, హాస్టల్ వాళ్ళు కావచ్చు, బయట ఆడియన్స్, న్యూట్రల్ ఆడియన్స్ ఎవరైనా కావచ్చు, మీరు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, ఆడిన వ్యక్తిని, అంత కంబ్యాక్ ఇచ్చిన వ్యక్తిని మీరు ఏ విధంగా పోర్ట్రే చేసి ఏ విధంగా నెగిటివ్ చేద్దామని చూసుకుంటున్నారు? మీకు నచ్చినట్టు టెలికాస్ట్ చేసుకోవాలనుకుంటే మీరు బిగ్ బాస్ జనాలకి ఎందుకు చూపించాలి? మీరే చూసుకొని మీకే విన్ ఇచ్చుకోవచ్చు కదా. ఇంకా జనాలను ఎందుకు ఇంటరప్ట్ చేసి జనాల లైఫ్ని, జనాల మైండ్ని ఎందుకు ఖరాబ్ చేస్తున్నారు మీరు? అసలు ఇంత ఘోరమా? నేను ఎపిసోడ్ చూస్తా ఉంటే అసలు బీపీ రైజ్ అవుతుంది. అంత వరస్ట్.
ఈవెన్ నిఖిల్ ఫ్యాన్స్ లో అయినా సరే నేను ఎపిసోడ్ చూస్తే అట్లానే అనిపిస్తుంది. అరే నిజం కదా, అంత మాట అనాల్సిన అవసరం. ఎప్పుడైతే మీరు నిఖిల్ విషయంలో సీత వచ్చి నువ్వు అమ్మాయిల విషయంతో అమ్మాయిలతో ఆడుకుంటావు, అమ్మాయిల బలాన్ని పక్కన పెట్టుకొని ఆడుకుంటాం అనే స్టేట్మెంట్ వదిలినప్పుడు అందరు ఎట్లా బాధపడారు, సేమ్ నాగార్జున సారు అంత మాట అనాల్సిన అవసరం లేదని చెప్పేసి చాలా మంది బాధపడారు. అది నిజం, అది సత్యం. మీరు కొంతమంది ఒప్పుకోకపోయినా మేజర్ ఆఫ్ 70-80% ఒప్పుకుంటారు అది తప్పు అని చెప్పేసి. నిఖిల్ విషయంలో ఎట్లా తప్పు అని అందరూ ఒప్పుకున్నారు, ఈ విషయంలో కూడా అందరూ ఒప్పుకుంటారు. సెటప్ అనాల్సిన అవసరం ఏముంది, వాళ్ళు గ్రూప్ ఏమాడతారు, నువ్వు బొచ్చుగాని మీకోలేవు అని మళ్ళీ ఇట్లా అంటే ఎట్లుంటది అని చెప్పేసి రిటర్న్ అడగడం అది ఎంతవరకు కరెక్టు? మొత్తానికి గౌతమ్ నోరు ముప్పేయాలనుకున్నారు. అది ఏ విధంగా అనేది కూడా చెప్తాను. అక్కడికి గౌతమ్ సేయింగ్ సారీ అగైన్ బట్ నాగ్ సార్ నాట్ లిజనింగ్. ఆయన సారీ చెప్తుంటే అది కాదు గౌతమ్ నువ్వు అది నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు, నేను మీకు అది అంటాడు. కానీ ఇక్కడ పృథ్వీ విషయంలో బొచ్చు పీకి ఇట్లా చూపించాడు యాక్షన్. అవినాష్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు అక్కడ సినారియో, దాని గురించి ఏం మాట్లాడలే. ఏమన్నా అంటే నీకు ఎన్నిసార్లు చెప్పాను పృథ్వీ, నీకు ఎన్నిసార్లు చెప్పాను, ఓసారి రిపీట్ చేయకు అంతే, రిపీట్ చేయకన్నాడు అంతే, ఇంకా ఏం లేదా, అంత డొల్లా. ఈవెన్ నాగ్ సార్ కంటే బెస్ట్ అంటే నాని బెటర్ అనిపిస్తుంది హోస్ట్ గా. మళ్ళీ ఎన్టీఆర్ గారి పేరు తీయలేదని తప్పు అనుకోండి, ఆయన హీరో, పెద్ద హీరో, నేను ఆయన గురించి పేరు తీయాలనుకోవట్లేదు. బట్ నేను బిగ్ బాస్ హోస్ట్ గురించి మాట్లాడుకునే టైప్లో నాని గారు బెస్ట్ అనిపిస్తుంది. ఉన్నట్టు ముఖం మీద మాట్లాడతాడు, ఎక్కడ మాట్లాడో అక్కడ మాట్లాడతాడు, ఎక్కడ ఎవరికి ఇవ్వాలో అక్కడ ఇస్తాడు. అది కదా బిగ్ బాస్ అంటే. మీరు రియాలిటీ షో అని పెట్టి మీరే స్క్రిప్ట్గా పనిచేస్తే ఇంకా మాకు జనాలకి ఎలా రియాలిటీ అనిపిస్తుంది మాకు అర్థం కావట్లేదు. గట్టి మాట్లాడదాం. అసలు గౌతమ్ని ఎందుకు నోరు మోపించాలనుకున్నారు, మొత్తానికి బిగ్ బాస్ ఎంత పెద్ద ప్లాన్ వేస్తాడని కూడా గట్టిగా మాట్లాడదాం. నాకైతే ఇంకా బీభత్సమైన కోపము. అండ్ గౌతమ్కి బిగ్ బాంబ్ కూడా పడింది, అది మీ అందరికి తెలిసే ఉంటుంది. ఆల్మోస్ట్ నేను వీడియోలో స్టోరీ కూడా పెట్టాను, స్టేటస్ కూడా పెట్టాను. నెక్స్ట్ వీక్ డైరెక్టర్ నామినేటెడ్. ఈ డిసిషన్ ఎందుకు తీసుకున్నారో తెలుసా మీకు అందరికి? డైరెక్ట్ నామినేటెడ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఖిల్కి గౌతమ్కి మూడు స్నేక్స్ వచ్చాయి కదా, అది యష్మి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత వీళ్ళిద్దట్లో యష్మి సెలెక్ట్ చేయాలన్నమాట. ఎవరికి డైరెక్ట్ బిగ్ బాంబ్ అనేది యష్మి సెలెక్ట్ చేస్తుంది. యష్మి సెలెక్ట్ చేసేటప్పుడు ఆ బిగ్ బాంబ్ ఏదంటే డైరెక్ట్ నెక్స్ట్ వీక్ నామినేటెడ్ అని చెప్పేసి ముందే చెప్తారు. అది యష్మికి ముందే చెప్తారు, ముందే చెప్పినా కూడా యష్మి గౌతమ్కే ఇస్తారని కూడా అందరికి తెలుసు. ఎట్లా అంటే నామినేషన్ డే రోజు గౌతమ్తో ఎవ్వరు ఆర్గ్యుమెంట్ చేసినా వాళ్ళకే నెగిటివ్ అవుతుంది, వాళ్ళ స్టార్మా బ్యాచ్ని సేవ్ చేయడానికి ఇదంతా ప్లాన్. ఇక్కడ ఏంటంటే గౌతమ్ నామినేషన్లో మాట్లాడితే ఒక్కరు మాట్లాడలేరు, ఒక్కరు ఎదిరించి హైలైట్ అవ్వలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం డామినేషన్ మొత్తం గౌతమ్దే అవుతుంది. ఆ నోరు మోపేయాలి, ఆ నామినేషన్లో నోరు మోపేయాలి. ఆ నోరు తెరుస్తున్నందుకే, ఆ గొంతు రైజ్ చేస్తున్నందుకే, ఆ రైజ్ ఏదైతే మన గొంతుకి పవర్ ఉంటుంది, ఆ గొంతు మనకి ఏదైతే పవర్ ఇచ్చాడో దేవుడు, దాన్ని బయటికి ఎక్స్పోజ్ చేయలేకపోతే ఇంకా ఎందుకు ఆ రియాలిటీ షోలో ఉంది? గొంతుని బయటికి తీయడం అంటే అరవడం వేరు, అరుస్తూ చెప్పడం వేరు, అరుస్తూ లూజ్ కంట్రోల్ అవ్వడం వేరు. 3 విధాలుగా ఉంటుంది. పృథ్వీ చేసేది అరుస్తూ కంట్రోల్ అవ్వకపోవడం, గౌతమ్ చేసేది అరుస్తూ పాయింట్లు మాట్లాడడం, ఇంకా కొందరు ఉంటారు అరుస్తూ లైట్ తీసుకుంటారు, అరుస్తారు మళ్ళీ లైట్ తీసేసుకుంటారు. ఎట్లా యష్మి లాగా, నేను అరుస్తుంది మళ్ళీ 2 సెకండ్ లాగా నవ్వుతుంది, అందుకే ఈరోజు ఎలిమినేట్ అయ్యి బయట ఉంది. మొత్తం ప్లాన్ అయితే గౌతమ్ అయితే నోరు ముప్పిద్దాం అనుకున్నాను. గౌతమ్ నోరు ముప్పించేస్తే నామినేషన్ లో మాట్లాడలేడు. ఇంకా ఆల్రెడీ నామినేటెడ్ పర్సన్ అంటే తన మీదకి ఎవరు వెళ్ళరు, తనని ఎవరు నామినేట్ చేయరు. అప్పుడు ఆర్గ్యుమెంట్లు జరగవు, కన్వర్జేషన్ జరగవు. అప్పుడు నిఖిల్ మన గౌతమ్కు ఉన్న హైప్ అంతా తగ్గిపోతుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనకి ఆ స్క్రీన్ లో ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయో, ఫైట్స్ జరుగుతాయో, రివల్వీస్ జరుగుతాయో, బ్యారీస్ వస్తాయో, అప్పుడే మన గౌతమ్ వాయిస్ అయినప్పుడు, నిఖిల్ వాయిస్ అయినప్పుడు, పృథ్వీ అయినప్పుడు, ఎవరిదైనా సరే. ఈవెన్ నిన్న పృథ్వీ వాయిస్ రైజ్ అయినందుకే ఈరోజు సేవ్లు అయ్యాడు, లేకపోతే పృథ్వీ ఎలిమినేట్ అయ్యేవాడు. ఆ శుక్రవారం ఆ గురువారం గేమ్స్ ఆడి అది వాయిస్ రైజ్ చేసి ఇది చేసినందుకే ఓట్లు పడ్డాయి, లేకపోతే పృథ్వీ ఎలిమినేటెడ్. అలాగా గౌతమ్ కూడా వాయిస్ చేస్తేనే మంచిగా ఉంటుంది. చాలా మంది కోరుకునేది అదే. వాళ్ళ తప్పుని చూపిస్తున్నాడని జనాలకు కావాల్సింది ఏంటి? వాళ్ళ తప్పుల్ని మాకు తెలియజేయాలి అంటే గౌతమ్ ఏం ఆలోచిస్తున్నాడంటే వీళ్ళ తప్పుల్ని ఆడియన్స్కి తెలియనియాలి, అది బయట పెట్టాలనే కదా. ఎవరైనా అంతే కదా. ఇప్పుడు వీళ్ళు ఏదైతే గ్రూప్ ఉండి వాడు ముందే చూసి వచ్చాడు, వాడు లాస్ట్ సీజన్లో ఎక్స్పీరియన్స్ ఉంది, వాడు ప్రతిదానికి కెమెరాలతో మాట్లాడతాడు. కెమెరాలు ఏమన్నా జనాలా? అంటే జనాలు ఇన్ ద సెన్స్ ఏమన్నా ఒక పర్సన్ కూర్చోబెట్టి గౌతమ్ చెప్తా ఉంటే
రే నేను ఇప్పుడు ఇట్లా మాట్లాడతా, మీరు బయట ఇట్లా చేయండి సరేనా అని చెప్పేసి మనం చెప్తున్నాడా? తన భాషతో తన మాటతో తనకి ఏముందో లోపల అది చెప్పనివ్వండి, చెప్తున్నాడు. అది మీరు రాంగ్గా తీసుకుంటారా రైట్గా తీసుకుంటారా అది మన ఒపీనియన్, జనాల ఒపీనియన్. అతను చెప్పేది ఏం తప్పు అన్న రైట్ అనేది అతని సెకండరీ. అతను ఏమన్నా చెప్పుకొని ఏమన్నా వాగనివ్వండి, అది రైట్ ఆ రాంగ్ అని డిసైడ్ చేసేది మనం కదా. హౌస్ మేట్స్ ఎట్లా డిసైడ్ చేస్తారు? ప్రతిదానికి కెమెరాలతో మాట్లాడతారు అంటే కెమెరాలతో మాట్లాడడం తప్పేముంది? ఎవరు మాట్లాడలేదు కెమెరాలతో? ఇన్ని సీజన్లలో ఎవరు కూడా మాట్లాడలేదా కెమెరాలతో? మొత్తానికి ఇక్కడ నోరు మూసేసి ఇంకా ఆర్గ్యుమెంట్స్ చేయనీయకుండా హైప్ను తగ్గించేద్దాం మొత్తానికి. ఆ ఎపిసోడ్లో క్లిప్స్ అయ్యారు, ఎలివేషన్లవి. ఇక్కడ చూస్తే మళ్ళీ ఉన్న నోరును కూడా మూపించేద్దాం, ఇంకా ఆర్గ్యుమెంట్ పెట్టకపోతే ఆ కే బ్యాచ్లో ఎవరొకరు హైప్ వచ్చేసి వాళ్ళ ఆల్రెడీ ఉన్న హోటుని ఇంకా పెంచుకుంటారులే. ఇంకా అక్కడ బాగా సేఫ్గా మన గౌతమ్ని మనము. అది కూడా ఇంకోటి ఏంటంటే, గౌతమ్ వల్లనే టీఆర్పీ వచ్చింది అంటే ఎంతమంది నమ్ముతారు? ఈవెన్ మీకు కావాలంటే చెక్ చేసుకోండి, ఏ రివ్యూర్ అయినా చెప్తాడు వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాతనే టీఆర్పీ బాగుంది. ఈవెన్ హైపర్ ఆది కూడా చెప్పాడు, విశ్వక్సేన్ గారు కూడా చెప్పారు, వచ్చిన ప్రతి సెలబ్రిటీ చెప్పారు ఆఫ్టర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాతనే షో బాగుంది. ఎంతమంది ఫ్యామిలీస్ చెప్పలేదు, వాళ్ళ ఫ్యామిలీస్ లోపలికి వచ్చి చెప్పలేదు. అంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఏం బీకారు మరి, ఏమన్నారు? వాళ్ళ ఊకే జస్ట్ గేమ్లు ఆడుకుంటే సరిపోతుందా? ఆడియన్స్ని ఎవరు ఎంటర్టైన్మెంట్ చేస్తారు? ఆడియన్స్కి కంటెంట్ ఎవరు ఇస్తారు? ఆడియన్స్కి అసలు రియాలిటీ షో అంటే అక్కడ ఏం జరుగుతుంది? ఊకే మూలకు కూర్చొని బెడ్రూమ్లో కూర్చొని బిగ్ బాస్ నాకు టైమర్ అయిపోయింది, 5 నిమిషాలు టైం కావాలా, చాయ్ పెట్టుకుంటా, బెడ్ తింటా, దీనికోసం ఆ బిగ్ బాస్కి వెళ్ళింది వాళ్ళు. ఫుడ్ కోసం కొట్లాడతారు, సెన్స్లెస్ పాయింట్లకు కొట్లాడతాడు, మళ్ళీ నామినేట్ చేసుకోరు, గ్రూప్ ఆడతారు, ఒకరి గురించి డిస్కస్ చేసుకుంటారు, అంత వరస్ట్ డిస్కషన్ చేసుకుంటారు. దానికి నిన్న నాగార్జున సార్ ఏమనలేదు ఎందుకు మరి? ఓజీ క్లాన్స్ వైల్డ్ కార్డ్స్ ఎంటర్ అయ్యేటప్పుడు మాత్రమే మాట్లాడుకున్నారంట గ్రూప్గా, ఇంకెప్పుడు మాట్లాడుకోలేదు అంట. మళ్ళీ పృథ్వీ అయితే ఎట్లా మాట్లాడతాడంటే, సార్ గౌతము సోలో అని చెప్పుకోవడానికి మమ్మల్ని గ్రూప్ అంటున్నాడు సార్, అది నాకు నచ్చలేదు అంటాడు. కళ్ళకు కనపడుతుంది కదా మీరు గ్రూప్ అని, మళ్ళీ గౌతమ్ చూపించడం ఏంది? నీ గ్రూప్ అని ఆయన బయట నుంచి చూసి వచ్చి చెప్తున్నాడు. మీరన్నా ఫస్ట్లో వెళ్ళి మీకు అర్థం కావట్లే, వాళ్ళు మధ్యలో వచ్చారు కాబట్టి వాళ్ళకి తెలుసు గ్రూప్ ఆడుతున్నారా ఏం ఆడుతున్నారు. సరేలే, మీకు వాళ్ళు వచ్చేంత వరకు మీకు క్లాన్స్ ఉన్నాయి కాబట్టి గ్రూపే ఆడాలి అంటారు అనుకోండి, దాని తర్వాత ఆడలేదా? మనకు తెలియదా ప్రజలకి దాని తర్వాత ఆడా లేదా అనేది? ఇంత ఘోరమా? ఇన్ని ఫ్లిప్పులా, ఇన్ని అబద్ధాలా? నిఖిల్ చేసిన ఫ్లిప్ ఏంటంటే, నిన్న స్నేక్ విషయంలో మాట్లాడుకుంటూ గౌతమ్తో ఇట్లా నా విషయంలో నువ్వు తప్పు అనుకుంటున్నావు, నువ్వు జెన్యూన్ అని చెప్పేసి నేను నీతో మాట్లాడుతున్నా అంటే నిఖిల్ ఒప్పుకున్నాడు జెన్యూన్ అని గౌతమ్ని. ఆ తర్వాత గౌతమ్ డిఫెండ్ చేసుకుంటాడు ఏమంటే, మీరు అదే మీ మమ్మీ వచ్చేసి ఇట్లా గౌతమ్తో డిఫెన్స్ చేసుకోవద్దు అని చెప్పేసి చెప్పారు కదా అంటే, దానికి నిఖిల్ ఎమ్మడే లేదు డిఫెన్స్ అని చెప్పలేదు, అదే 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 తన నోటి నుంచి ఏ మాట అని చెప్పట్లేదు నిఖిల్, అదే 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 డిఫెన్స్ అయితే కాదంట. దానికి ప్రూఫ్ నేను ఇన్స్టాగ్రామ్లో ఎడిట్ చేసి పెట్టాను విత్ నిన్న ఎపిసోడ్లో మాట్లాడిన మాట, ఏదైతే వాళ్ళ అమ్మగారు చెప్పి వచ్చిన మాట, రెండు పక్కనే పెడతాను. అందరూ దిమాగ్సే చూడండి, అందరు లాజికల్గా ఏం పెట్టలేడా, ఐక్యూ క్వశ్చనో లేకపోతే ఏదో మ్యాథమెటిక్స్ క్వశ్చనో తీసుకొచ్చి సాల్వ్ చేయండి అని చెప్పట్లే. ఇన్స్టాగ్రామ్ వెళ్ళి చూడండి. అప్పుడు వాళ్ళ అమ్మగారు చెప్పిన మాట, నిన్న ఎపిసోడ్లో నిఖిల్ మాట్లాడిన మాట, 2 క్లిప్పులు ఈడే పెడతాను, ఏ ఎడిటింగ్ లేదు ఏం లేదు. మీరు కావాలి ఆ ఎపిసోడ్ చెక్ చేసుకోండి, ఈ ఎపిసోడ్ చెక్ చేసుకోండి. పిఆర్ అంటున్న వాళ్ళందరూ చెక్ చేసుకోండి. మీకు ఎవరికైతే నీడ్ ఉందో ఆ ప్రూఫ్ కోసం అందరూ చెక్ చేసుకొని వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో చూడండి. అదొక ఫ్లిప్. మళ్ళీ ఇంకో ఫ్లిప్ ఏమంటాడంటే, నిఖిల్ నేను గౌతమ్ని తీసేయమని చెప్పలేదు, గౌతమ్ని తీసేస్తే మీరు మెగా చీఫ్ అవుతారని ఎందుకు చెప్పాను. ఓకే, ఇక్కడ మెగా చీఫ్ అవుతా అన్నాడు, అందుకు గౌతమ్ని తీసేయమన్నాడు అని చెప్పేసి నిఖిల్ అంటున్నాడు. బట్ హరితేజ గారితో బెడ్రూమ్లో నేను తీసేస్తే గౌతమ్నే తీసేస్తా, నాకు గౌతమ్నే తీసేయాలని ఉంది, 100% నేను గౌతమ్నే తీస్తా అని చెప్పేసి మాట్లాడిన మాటలన్నీ ఎక్కడ పోయాయి? బెడ్రూమ్లో. వాళ్ళు ఎక్కడో జైలు దగ్గర ఉన్నారు రెడ్ టీము. అవినాష్ కూడా లేడు అప్పటికి, హరితేజ గారితో మాట్లాడతాడు. అప్పుడు హరితేజ గారికి గౌతమ్కి కొంచెం క్లషెస్ అయ్యిండే. క్లషెస్ అంటే నబీల్ కూడా కొంచెం తోడున్నాడు కాబట్టి అక్కడ నబీల్ తోడున్నాడు, వాళ్ళకి సపోర్ట్ చేశాడు, గ్రీన్ టీమ్కి రెడ్ టీమ్కి ఒక టాస్క్లో హెల్ప్ చేశాడు అని చెప్పేసి నిఖిల్ ఫ్లిప్ అయ్యాడు కదా. మరి నిన్న మీరు మెగా చీఫ్ అవ్వాలని తీసేయమన్న గౌతమ్ని, దాని తర్వాత నేనేమి మాట్లాడాలంటాడు. మళ్ళీ
రెడ్ టీమ్ లో యష్మి ఎల్లో కార్డ్ ఇచ్చి మేము గౌతమ్ ని రిమూవ్ చేస్తున్నాం బిగ్ బాస్ అన్నప్పుడు ఇటు సైడ్ రైట్ సైడ్ నిఖిల్ ఉండి యా యా అని చెప్పేసి ఎక్స్ప్రెషన్స్ ఎందుకు ఇవ్వాలి? అంత గర్జు లేకపోతే, అంత తనకంత దాన్ని ఏమంటారు, అతని మీద ఏదో కక్ష సాధింపు లాగా పెట్టుకొని యా అనాల్సిన అవసరం ఏముంది? ఇది ఎలా ఉందంటే, ఒక రోజు తేజ మణికంఠన్ నామినేట్ చేస్తా ఉంటే యష్మి అన్నప్పుడు అందరు మాట్లాడారా లేదా? మరి ఇప్పుడు గౌతమ్ని తీసేస్తున్నప్పుడు నిఖిల్ ఎందుకు ఇట్లా అనాలా? దాన్ని కాదా అనేది మరి గూపేమో, దాన్ని కాదా అనేది ఫ్లిప్ అవ్వడము. అక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు, అక్కడ ఒక మాట చెప్తాడు. మణికంఠ చెప్పింది 100కి 100%, ఇక్కడ ఒక మాట చెప్పి అక్కడ ఒక మాట చెప్తాడు. నిన్న 2 ఫ్లిప్పులు స్వామి, నేను చూస్తూనే ఉన్నా. 2 ఫ్లిప్పులు. ఎంతవరకు ఆగుతారు? ఎంతవరకు అని కంట్రోల్ చేసుకుంటారు మనుషులు? అసలు ఇంత మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చిందంటే, వరస్ట్ హోస్ట్, వరస్ట్ బిగ్ బాస్ హౌస్ అంటే కే బ్యాచ్ కి సపోర్ట్ చేయాలని. ఏదైతే వీళ్ళు వైల్డ్ కార్డ్ వెళ్తే వాళ్ళ తప్పేముంది? మీరే కదా తీసుకొచ్చింది. అట్లాంటప్పుడు తీసుకురాకుండా ఉండాల్సింది. వాళ్ళ పాలన, వాళ్ళ పనులు, వాళ్ళ డ్యూటీలు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ యాక్టింగ్లు, షూటింగ్లు తీసుకునేటోళ్ళు కదా. మీరే తీసుకొచ్చి వాళ్ళు వచ్చారని చెప్పేసి వాళ్ళు నామినేట్ చేయకుండా, మనం ఉండాలి, మనమే కప్పు కొట్టాలని నామినేట్ చేయడము కరెక్టే కాదనను. కానీ వాళ్ళ ఆ మనిషి మీద పక్క గౌతమ్ గురించి అంటలేదు, రోహిణి గురించి కూడా గర్జు పెట్టుకున్నారు. రోహిణి ఈ వీక్ నామినేట్ చేస్తే పక్కా వెళ్ళిపోతుంది. పృథ్వీ అయితే ఆమె లైట్, ఆమె వెళ్ళిపోతుంది, ఈ వీక్ ఉంటే వెళ్ళిపోతుంది ఆమె ఎంత అన్నట్టు మాట్లాడాడు. అదే వెళ్ళిపోతుంది ఆమె ఎంత అన్న పర్సన్తోనే ఇట్లా గెలిచింది. మళ్ళీ దానికి కూడా ఏమంటారంటే వీళ్ళందరూ, పృథ్వీకి ముందే స్కూప్ వేశారు, వెయిట్ ఎక్కువ అయిపోయింది, రోహిణికి వెయ్యలేదు కదా, అతను గంట నుంచి ముందే ఉన్నాడు. అంటే అదేమన్నా గౌతమ్ తప్ప, లేకపోతే రోహిణి తప్ప, పృథ్వీ తప్ప? అది గేమ్. వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళు వాళ్ళు వేసుకుంటున్నారు. రోహిణికి వేయాల్సింది మరి అందరు కలిసి. వాళ్ళు వేసిన దానికి రోహిణి ఎట్లా అన్ఫైర్ అవుతుంది? పృథ్వీ ఎందుకు అన్ఫైర్ అవుతాడు? బిగ్ బాస్ హౌస్ లో ఉన్న అందరు కంటెస్టెంట్లు వేశారు కదా, ఒక్కరు కాకుండా అందరూ వేశారు. పృథ్వీకి ఎక్కువ వస్తేంది, తక్కువ వస్తుంది, ఫస్ట్ వేస్తేంది, సెకండ్ వేస్తేంది, ఆడ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంది? ఎవరికి ఎక్కువ వేసినా, ఎవరికి తక్కువ వేసినా, ఎండ్ ఆఫ్ ది డే ఎవరు లాస్ట్ వరకు ఉన్నారనేది పాయింట్. నీకు ఒక స్కూప్ పడిందా, 10 స్కూల్ పడినది అన్యాయం చెప్పడానికి అదేం కోర్టు కాదు, లా కాదు. నాకు 10 పడినాయి వాళ్ళకేంటి అనడానికి అదేమన్నా మీరు ఏమన్నా పంచుకుంటున్నారా? అక్కడ గేమ్, ఒక మెగా చీఫ్ కి జరుగుతున్న గేమ్. వాళ్ళు ఎవరు కావాలనుకుంటారో వాళ్ళకే వేసేస్తారు, లేదా అక్కడ ఎవరు అనుకోలేదంటే న్యూట్రల్ వేసేస్తారు. లాస్ట్కి 2 కుండలు నిండాయి కదా, అంతవరకు హోల్డ్ పట్టాడు కదా పృథ్వీ, అంతవరకు స్ట్రాంగ్ గానే ఉన్నాడు కదా. ఏదైతే మీరు పృథ్వీ ఆడిన స్ట్రాంగ్ ని బయటికి తీయడం లేదు, కానీ పృథ్వీకి అన్ఫేర్ జరిగింది. రోహిణి అన్డిజర్వ్డ్. ఏంటి మాటలు? అన్డిజర్వ్డ్ అంటే ఒక్క టాస్క్ లో మీరు అన్డిజర్వ్డ్ అంటే, వాటర్ టాస్క్ లో ఎట్లా ఆడింది? డైసీ టాస్క్ లో ఎట్లా ఆడింది? చెప్పండి మరి. ఆటో టాస్క్ లో ఎట్లా ఆడింది? ప్రతి టాస్క్ లో 20కి మించి పాయింట్లు తెచ్చుకుందామే. ప్రతి టాస్క్ లో ఎవరైతే నువ్వు ఆడలేవన్న వ్యక్తితోనే గెలిచింది. మొత్తానికి మొత్తం పిఆర్ బ్యాచ్ అంటున్న వాళ్ళు, నిఖిల్ ఫ్యాన్స్ కావచ్చు, ఎవరి ఫ్యాన్స్ అయినా కావచ్చు, ఎవరైతే వైల్డ్ కార్డ్ కి బయాజ్డ్ ఉన్నాడు, వైల్డ్ కార్డ్స్ కి బయాజ్డ్ ఉన్నాడు బిగ్ బాస్ అనే వాళ్ళు, నిన్న ఎపిసోడ్ చూడండి అర్థమవుతుంది. అసలు ప్రపంచంలో ఏ తెలుగుడైనా, ఏ బిగ్ బాస్ లవర్ అయినా, తెలుగు షో చూస్తున్న, అదే తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అక్కడ అంత సీన్ లేదు కదా, ఎందుకు అంత ఓవర్ యాక్షన్ చేయడము? సరే ఈయన చేశాడంటే పృథ్వీకి కూడా అడసాలి కదా. అదే వీళ్ళిద్దరు కలిసినప్పుడు ఆ లేడీస్ కూడా ఇద్దరు అడసాలి కదా, వాళ్ళిద్దరిని ఏదో ఒకటి అనాలి కదా. అక్కడ ఎందుకు అనలేదు? సరిగ్గా మన రోహిణి అయితే అప్రిషియేట్ చేసినట్టే లేదు నాకు. ఇది ఏదో సిల్లీగా వచ్చి ఏదో బర్త్డేకి హ్యాపీ బర్త్డే అమ్మా అని చెప్పేసి లాస్ట్కి నైట్ వచ్చి కేక్ తిని పోయినట్టుంది. అంత ఘోరం. ఇంకా మిగతా హౌస్మేట్, ఇంకా నబ్బిల్ విషయానికి వస్తే నాకు నిన్న ఏమంటాడు, గౌతమ్ అక్కడ క్వశ్చన్ రైజ్ చేశాడు. గౌతమ్ క్వశ్చన్ రైజ్ చేశాడంటే ఎవరికి క్వశ్చన్ రైజ్ చేశాడు? గ్రూప్ అందరికి డిస్కస్ చేసేటప్పుడు వీళ్ళిద్దరు వచ్చారు. ఎవరు? పృథ్వీ, నబిల్. వీళ్ళిద్దరు ఎందుకు వచ్చారు? ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పడానికి వచ్చాడు. అప్పుడు అక్కడికి ఆ ఓజీ క్వశ్చన్ అయిపోయింది. ఇక్కడ వీళ్ళిద్దరు క్వశ్చన్లు అడగడం స్టార్ట్ చేశారు, నబిల్, పృథ్వీ. అప్పుడు గౌతమ్ కూడా వచ్చి ఆన్సర్ చెప్పాలి కదా. అంటే వీళ్ళిద్దరు ఎవరిని అడుగుతున్నారు, ఎవరికి చెప్తున్నారు? వీళ్ళిద్దరు నబిల్ కానీ పృథ్వీ కానీ గాల్లో మాట్లాడుకుంటున్నారా? ఎవరికి చెప్తున్నారు ఆ మాటలు? గౌతమ్కే కదా. నిన్నేమంటాడు నబిల్, నేను మాట్లాడుతుంటే మధ్యలో ఇంటర్ఫైర్ అయ్యాడు సార్, నేను మాట్లాడలేదు, ఆయన మాట్లాడినంతసేపు నేను ఊక ఉన్నా, నేను మాట్లాడేంత వరకు కూడా ఊకే ఉండాలి కదా. అంటే
ఆయన అడిగే క్వశ్చన్కి మీరు మధ్యలో వచ్చినప్పుడు మీరు మాట్లాడే మాటలకి మీరు అడిగే క్వశ్చన్లకి ఆయన ఎందుకు మధ్యలో రాకూడదు? అసలు స్టార్ట్ అయింది ఆయన నుంచి కదా క్వశ్చన్. ఆయన ఎందుకు పక్కకు పోలే? ఆయన ఎందుకు ఆగాలి? ఎంత ఫ్లిప్పు స్వామి నబిల్ అయితే అసలు ఘోరం. చాలా ఫ్లిప్పులు, చాలా బ్యాక్ బిచ్చింగ్. ఈ మధ్య అయితే అసలు ఎంటర్టైన్మెంట్ పోయింది, గేమ్ పోయింది, అన్ని పోయినాయి. ఏదో ఫైర్ వస్తుంది అనుకున్నా థర్స్డే చూసి, నేను ఎపిసోడ్ టీషర్ట్ టాస్క్ చూసి ఏదో గౌతమ్ థ్యాంక్స్, నిఖిల్ థ్యాంక్స్, రోహిణి థ్యాంక్స్ అని చెప్తా ఉంటే ఇంకా తెస్తాడు మా ఊడు తెస్తాడు అనుకున్నా. ఏం లేదు, డొల్లా అస్సలు ఏం లేదు. మీరు తిట్టుకున్నా ఏం లేదు. అంత బ్యాక్ బిచ్చింగ్. మీరు ఒకసారి వెళ్ళి చూడండి ఆ కుండలు వేసే విధానము, నిన్న మాట్లాడిన ఫ్లిప్లు, నిఖిల్ చేసిన ఫ్లిప్పులు. పృథ్వీ అయితే గ్రూప్ ఆడట్లేదు అంటాడు, గ్రూప్ ఆడి మళ్ళీ గ్రూప్. అన్ని అబద్ధాల. గ్రూప్ కల్లార కనపడుతుంది అయినా కానీ మేము ఆడలేదు అంటాడేంటి? నిఖిల్ గౌతమ్ చెప్తేనే మనకు అర్థమవుతుంది వాళ్ళు గ్రూప్ ఆడుతున్నారని. మనకు కనపడదా? ఇప్పుడు గౌతమ్ వచ్చి మనకి చెప్పాలా ఏంటి వీళ్ళు గ్రూప్ ఆడుతున్నారని? కెమెరాల ముందుకు వచ్చి వాళ్ళు గ్రూప్ ఆడుతున్నారు, బిగ్ బాస్ వాళ్ళు ఆడ గ్రూప్ ఆడుతున్నారు, కెమెరా టర్న్ చేయమని చెప్తున్నాడు గౌతమ్. మనకు కనపడదా గ్రూప్ ఆడుతున్నారా లేదనేది? మనకు కనపడదా గ్రూప్లో ఎట్లాంటి డిస్కషన్ చేసుకుంటారు అనేది? మనకు కనపడదా వాళ్ళు ఎట్లాంటి గేమ్ ప్లాన్ వేసుకుంటారు గ్రూప్గా అనేది? ఆ మాత్రం ఐడియా మనకి జనాలకు లేదా? నాగార్జున సార్ అయితే టూ వరెస్ట్. అసలు మాటలు లేవు. నాకు తెలిసినంత సినిమాకి 10/10 రేటింగ్ ఇస్తే హోస్ట్కి 10/0 కాకుండా -10 ఇస్తాను నేను. -10/10 అంత ఘోరం. సరే, దాని తర్వాత అడిచాడు. దాని తర్వాత ఏమన్నా ఎపిసోడ్ నడిచినట్టు అనిపించిందా? ఏమన్నా నడిచినట్టు? ఏదో అయిపోయిన క్లిప్ తేజ చూపించి ఓహో అని నవ్వుకుంటూ, అయిపోయిన ప్రేరణ యానివర్సరీ కేక్ది మాట్లాడుకుంటూ ఎవరితో ఇంటరాక్ట్ అయినట్టు అనిపించిందా? నిఖిల్తో కావచ్చు, లేకపోతే అదర్ కంటెస్టెంట్స్ ఇటు సైడ్ ఉన్న మన అందరితో ఇంటరాక్ట్ అయినట్టు అనిపించిందా మీకు? ఎవరితో లేదు. నామకే వాస్తే రోహిణిది, విష్ణుప్రియ తీసుకొచ్చి ఎందుకు డైరెక్ట్ ఫస్ట్ వీళ్ళదే తీసుకురావాలి, గౌతమ్నే తీసుకొచ్చి గౌతమ్నే ఎందుకు తిట్టాలి, ప్రజలకు కూడా నెగిటివ్ అనిపిస్తుందేమో అని చెప్పేసి రోహిణిది విష్ణుప్రియ స్టార్ట్ చేసి కొంచెం డిస్కస్ అయిపోయి విష్ణుప్రియ అట్లా కాదు, విష్ణుప్రియ కాదు అట్లా మాట్లాడి గౌతమ్ విషయానికి వచ్చేసి షట్ అప్, యువర్ నాట్ ఐ కంటెస్టెంట్. అది ఎవడికి? అసలు గౌతమ్ అడుగుతున్న ప్రశ్నలకి నాకు సార్ సమాధానం చెప్పకపోతున్నాడు. చెప్పలేకపోగా షట్ అప్, నేను నీకు కంటెస్టెంట్ కాదు నీకు అన్ని చెప్పడానికంటే నువ్వు హోస్ట్, మరి అన్ని చెప్పాలి కదా. చెప్పకుండా ఊకండాలి. ఎట్లా అట్లా అంటారు? అంటే మీ స్క్రిప్ట్ కోసం ఒక మనిషిని ఏదైనా మాట్లాడతారా? అంటే మీ షో అని చెప్పేసి మనుషుల్ని పిలిపించుకొని మనుషుల్ని ఎట్లా పడితే అట్లా మాట్లాడతారా? అంటే మాట్లాడిందే కాక ఇంత డిస్కరేజ్ ఆడిన ఆటని ఇంత భంగం చేస్తారా? అంటే మీకు తెలుగు కన్నడ అనే లాంగ్వేజ్ తీసుకొచ్చినారని ఇంత ఘోరం. వీడియో అయితే లైక్ చేయండి గైస్, లాస్ట్ వరకు చూసిన వాళ్ళు. నెక్స్ట్ వీడియో మీకు అప్లోడ్ చేస్తాను.